భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారి వయసు 65 సంవత్సరాల పైబాటుని, కానీ చదువుకున్న నాడే విద్యార్థి ఉద్యమాల్లో రాటుదేలుడు కాబట్టి విద్యార్థి సమస్యల మీద సమరశీల పోరాటాలు చేసినవాడు కాబట్టి నా తెలంగాణ 20 లక్షల మంది కుటుంబాలు కంటి మీద కునుకు లేకుండా పిల్లల భవిష్యత్తు ఏమైద్దో అనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కర మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఏ ఆపదొచ్చినా ఏ అవసరమున్నా తీర్చగలిగేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి మన పార్టీ నాయకుడిగా వాడి నాయకత్వంలో ఈరోజు ఈరోజు 2 రోజుల దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, యావత్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన తోలు మందమైంది, ముఖ్యమంత్రి గారు తోలు మందంగా ఉంది, ఆ మందం తోలున ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే తప్పకుండా ఒక గొప్ప ఆందోళన చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. సమస్య పరిష్కారమయ్యేంత వరకు రేవంత్ రెడ్డి మెడలు వంచైనా 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు నిన్న నువ్వు మాట్లాడుతున్నావు, నేను లండన్ పోయినా, అమెరికాకు పోయినా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నావు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నావు, కానీ ఈ రాష్ట్రంలో కొంచెం ఆపని చెప్పు దయచేసి కార్యకర్తలందరూగా గమనించాలి. ఎవరు కూడా మధ్యలో ఎవరు స్లోగన్స్ ఇవ్వకూడదు. స్టూడెంట్స్ అదేవిధంగా అందరూ కూడా. ఈరోజు మన దేశంలో మీరు ఏ మహానీయుడి గురించి చెప్పిండ్రో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు, నా దేశంలో ఉన్న పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వండి, నా దేశం రేషన్ కార్డులు అక్కర్లేకుండా, నా దేశం ఆరోగ్యశ్రీ కార్డు అక్కర్లేకుండా తన కాళ్ళ మీద తను బతికేటువంటి శక్తి వస్తుంది, నా దేశం సమానత్వంతో బతుకని చెప్పినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం చేస్తున్నాం. ఆ స్ఫూర్తితో డాక్టర్ కొఠారి గారు ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమైందని చెప్పిన మహనీయుడు డాక్టర్ కొఠారి గారు. అబ్దుల్ కలాం గారు బతుకున్నంత వరకు ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేది, పిల్లలతో మాట్లాడేది. పిల్లలారా, మీ మేధస్సు వికసిస్తే ఈ దేశం ఫలిస్తుందని చెప్పి నమ్మిన మహనీయుడు అబ్దుల్ కలాం. ఆ అబ్దుల్ కలాం ఆ పిల్లలు గొప్పగా కలలు కనాలి, పిల్లలు గొప్పగా చదువుకోవాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి జీవితాంతం ప్రబోధించిన మహానాయకుడు ఇవాళ అబ్దుల్ కలాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికి కూడా 10వ తరగతి ఎగ్జామ్స్ అప్పుడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు టెన్షన్లో ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలని చెప్పి
ప్రతి సంవత్సరం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఏం కోరుతున్నాడు నరేంద్ర మోడీ గారు? ప్రపంచంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న దేశం నా భారతదేశం. ప్రపంచంలో అత్యధికంగా యువశక్తి ఉన్న దేశం నా భారతదేశం. నా విద్యార్థులు, నా యువత క్వాలిటేటివ్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కలలుగన్నటువంటి మోడీ గారు వారంట మాట ఏంటంటే, కుటుంబం ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుందని చెప్పి నమ్మే మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు వచ్చింది ఇవాళ? నా ఇంట్లో నా కూతురు డాక్టర్ అవ్వడం గొప్ప కాదు, మా రామచంద్రరావు గారి ఇంట్లో వాళ్ళ కొడుకు ఒక అడ్వకేట్ అవ్వడం గొప్ప కాదు. నా కూరగాయలు అమ్ముకునే తల్లి, నా ఆటో నడిపే మా అన్న బండ్లు అమ్ముకొని బతికేటువంటి మా కార్మికుడు వ్యవసాయ పొలాలలో మట్టిని నమ్ముకొని జీవితాంతం మా బతుకు మా పిల్లలకు రావద్దని ఇవాళ పిల్లలైనా గొప్పగా చదువుకుంటే గొప్ప వాళ్ళైతే చూసి మురవాలనుకుంటుంది. బాబు రేవంత్ రెడ్డి, నీకు తెలుసా ముఖ్యమంత్రి అంటే అర్థం? నా తల్లి నా తండ్రి నా పిల్లల కోసం ఏం ఆలోచిస్తుందో 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావు కదా, తెలంగాణ జాతి గురించి మాట్లాడుతున్నావు కదా. 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి తల్లి ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి? తండ్రి ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి? రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రే కదా తల్లి తండ్రి. ఇవాళ నా తల్లికున్న సోయి, నా తండ్రికున్న సోయి నీకు లేనందుకు సిగ్గుతో తలదించుకుంటుంది తెలంగాణ సమాజం. నేనంటున్నా, నీకేమైనా జ్ఞానం ఉందా? నీకు ప్రభుత్వాలు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. 1947లో మొదలైంది, 80 సంవత్సరాలు పూర్తయింది. అనేక మంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు మారిండ్రు. కానీ ప్రభుత్వపరమైనటువంటి స్కీములు, ప్రభుత్వపరమైనటువంటి ప్రణాళికలు మంచి అవుతున్నప్పుడు, బాగున్నప్పుడు అమలు చేసేటువంటి జ్ఞానం ఉంటుంది ముఖ్యమంత్రి గారు. నువ్వేమంటున్నావు? ఒకవైపేమో గ్రీన్ ఛానల్ పెట్టినా అంటున్నావు, ఒకవైపేమో డబ్బులు ఇస్తా అంటే కూడా వాళ్ళకి అర్థం కాక భారతీయ జనతా పార్టీ రాద్ధాంతం చేస్తుందని మాట్లాడుతున్నావు. మరోవైపు నువ్వు చెప్తున్న మాట ఏంటిది? నువ్వు చెప్తున్న మాట ఆనాడు కేసీఆర్ పెట్టిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెల్లించాలని చెప్తున్నావు. నీకు జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నీకు జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నేను అంటా ఉన్నా, 4 ఏళ్ల క్రితం నేను ఒక ట్యాక్స్ బాకుంటే వసూలు చేయవాను? నేను ఇంటి నల్ల బిల్లు బాకుంటే నువ్వు వసూలు చేయవా? నువ్వు కరెంటు బిల్లు బాకుంటే వసూలు చేయవా? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇవాళ రావాల్సిన బకాయిలు రాబట్టుకుంటాం, ప్రభుత్వాలు చెల్లేది ఉంటే చెల్లిస్తాం తప్ప ఇవాళ నీలాంటి కురుస మనుషులు మాట్లాడే మాట ఇవాళ మంచిది కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ నిన్న నుంచి ఇవాటి వరకు ఎవరు మాట్లాడినా కూడా ఒకటే ఇవాళ ఎందుకు వచ్చింది ఫీ రియంబర్స్మెంట్? ఒకనాడు దొరకొడుకైనా కూలి చేసుకునేటువంటి వాళ్ళ కొడుకైనా రైతు కొడుకైనా చదువుకునే విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం, చదువుకునే మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, చదువుకునే ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. కానీ ప్రైవేట్లో కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్లో విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ఇవాళ మా పేదరికంలో ఉన్న పిల్లలు ఫీజులు కట్టే స్తోమత లేక క్వాలిటీ విద్యకు దూరం కావద్దు, వాళ్ళకు కూడా గొప్ప విద్య అందించాలనే సంకల్పంలో భాగమే కదా ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. గొప్ప ఆలోచనతో ఈ స్కీమ్ వస్తే ఇవాళ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నువ్వు 20 లక్షల కుటుంబాలను వేధించడం కాదు, 20 లక్షల విద్యార్థుల జీవితాలతో నువ్వు చెలగాట మాడుతున్న విషయం మర్చిపోద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నా విద్యార్థి నువ్వు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తా అంటేనే ఇవాళ ఆ కాలేజీలో జాయిన్ అయ్యిండు. ఇవాళ కూలి చేసుకునే, ఆటో నడుపుకునే, కూరగాయలు అమ్ముకునే, ఇళ్లల్లో అంట్లు తోమి ఇవాళ పిల్లల్ని చదివించుకునే ఆమెకు ఈ 10 లక్షల ఫీజో 4 లక్షల ఫీజో కట్టే స్తోమత ఉండదు కదా. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మధ్యలో
నువ్వు ఆపుతున్నావు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది నా విద్యార్థికి, సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాయాలి, హాల్ టికెట్ రాదు అక్కడ. సెకండ్ ఇయర్ వాడు థర్డ్ ఇయర్ పోవాలంటే హాల్ టికెట్ రాదు. చివరికి యాజమాన్యాలు ఒకటే మాట చెప్తున్నాయి, వాళ్ళు ఇవ్వరు, గవర్నమెంట్ ఇవ్వదు, మీకు చేతనైతే మీరే డబ్బులు కట్టండి, లేకపోతే టీసీలు తీసుకొని పోండి. మేము కూడా మా కాలేజీలలో పనిచేసే అటెండర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మేము కూడా మా ల్యాబులలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మేము కూడా ఇవాళ చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఇవాళ బ్యాంకులలో అప్పు తెచ్చుకొని ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి ప్రాధేయపడి ఇవాళ పిల్లల్ని క్లాస్ రూములలో నీ ఫీజు రాలేదని చెప్పి నిలబెట్టినప్పుడు ఇవాళ కన్నీళ్ళు గుడ్లలో సుడులు తిరుగుతున్నాయి బాబు. ఎంతమంది విద్యార్థులు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి, ఫీజు కట్టలేదని టీచర్ నిలబెడితే ఆ అవమానం భరించలేక కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకునే చరిత్ర నీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? గింత వేదన, గింత దుఃఖం ఉన్నటువంటి ఇష్యూ, 20 లక్షల మంది పేద విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ, నువ్వు గ్రీన్ ఛానల్ అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే చెప్పినా నేను, నువ్వు అనుకుంటున్నావు నీకు తెలుసా అసలు లెక్క? ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? నువ్వు అంటున్నావు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రాగానే, ఒక్క లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రాగానే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇవాళ నీకు నిన్న చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా, నీకు తెలుసో తెలియదో, ఈ దేశంలో జిల్లా పరిషత్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, నా ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అనేక పెద్ద పెద్ద పోస్టులు ఇలా అలంకరించారు. దేశం మొత్తంలో ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్లకు భారత మాత ముద్దు బిడ్డలుగా ఈ విశ్వవిద్యాలయాల్లో, ఈ ఎన్ఐటీలో, ఈ ఐఐటీలో చదివిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పొజిషన్లో నీకు తెలుసా బాబు? ఇవాళ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఈ దేశం మట్టి బిడ్డ, ఇక్కడే చదువుకున్న బిడ్డ. అంతేకాదు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాందేల్లా ఈ విశ్వవిద్యాలయం చదువుకున్న బిడ్డ. ఇవాళ ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ ఈ భారత మాత ముద్దు బిడ్డ. కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ ఇక్కడి బిడ్డ. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బాంగా ఈ దేశ బిడ్డ. మొన్ననే ప్రపంచంలో ఒక వింత చేసిన విద్యార్థులు స్కై రూట్ పేరుతో ఆకాశాన్ని జయించింది భారత మాత ముద్దు బిడ్డలే, మా పిల్లలే బాబో. ఇవాళ నువ్వు మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తున్నావు. ఎవరు తృప్తిగా ఉన్నారు రేవంత్ రెడ్డి? రైతు బంధు ఇవ్వకుండా 55-60 లక్షల మంది రైతు కుటుంబాలను వేధించే ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఆటో డ్రైవర్లు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే చూసి ఆనందపడుతున్నావు నువ్వు. కానీ ఇవాళ ఆటో డ్రైవర్ చచ్చిపోయినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పేరెంట్స్ ఆత్మహత్య చేసుకున్నా, యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నా, ఇలాంటి ఆత్మహత్యలకు కారకుడివి నువ్వు మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నావు. ఇప్పటికే తెలంగాణలో ఏ ఊరికి పోయినా, ఏ బస్తీకి పోయినా ఒకటే అంటున్నారు, పొరపాట్ల ఓటేసినాం సారు, మా చెంప మేమే కొట్టుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మేం మాట్లాడు కాదు, ఇవాళ మా విద్యార్థులు మాట్లాడు కాదు, నిరుద్యోగ యువత మాట్లాడు కాదు, రైతులు మాట్లాడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాతో అంటున్నారు, ఉడుము లెక్క వచ్చిండు మా పార్టీలో 20 ఏళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతుంది. ఇవన్నీ మరి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? నీకు ఏం సమాధానం ఇస్తున్నావు? నీకు ఏం సెన్సిటివిటీ ఉంది? నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. మేము మాట్లాడంగానే మా మీద దాడి చేస్తున్నావు. నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నావు, గుజరాత్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం. కానీ నీకు తెలుసా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైనటువంటి నాయకుడిగా పేరు పొందిండు. ఒకనాడు అమెరికా ఉండేది కానీ ఇవాళ భారతదేశం వచ్చింది. థర్డ్ వరల్డ్ కంట్రీ ఉన్న భారత్ ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పి ఇలా మనం చేస్తా ఉన్నా. ప్రపంచంలో దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఇవాళ ఐఎమ్ ఇండియన్
అని గౌరవంగా చెప్పుకున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. ఇవాళ నువ్వు మాత్రం తెలంగాణ పేరు చెప్తే కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు పక్కకు పెట్టు దయచేసి. వాళ్ళ మీద వీళ్ళ మీద మాకు తెలుసుని పతాక శీర్షికలలో వచ్చే వార్తలు మేము చూస్తూ ఉన్నాం. డబ్బులు ఇచ్చి ఎట్లా రాయించుకుంటున్నావో, డబ్బులు ఇచ్చి టీవీలలో ఎట్లా ప్రచారం చేసుకుంటూ చూస్తూ ఉన్నాం. కానీ ప్రచారం చేయాల్సింది టీవీలు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది పేపర్లు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది ఇగో మా పిల్లలు చేయాలి, మా పిల్లలు చేయాలి. ప్రచారం చేయాల్సింది సోషల్ మీడియా పెట్టాల్సింది ఇగో మా ముఖ్యమంత్రి అని చెప్పి గర్వంగా పెట్టాల్సింది మా పిల్లలు తప్ప ఇవాళ డబ్బులు ఇస్తే పెట్టే సోషల్ మీడియా కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు మళ్ళీ ఫర్దర్గా ఉద్యమాలు చేసే అవకాశం ఇయ్యకు. బేషరతుగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతా ఉన్నావు. నిన్ననే పోయొచ్చిన కూకట్పల్లికి ఒక కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జాగాలు అమ్ముతే 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే తీసుకొని పోయినావు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఏం చేస్తున్నావు కదా అర్థం చేసుకోండి. మా విద్యార్థుల ఫీజు బకాయిలతో పాటుగా 35 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి సర్వీస్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు పోయి అయ్యా సావక ముందే మా డబ్బులు ఇవ్వమని చెప్పి కొడుతున్నట్టు దుస్థితి నీకు సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? సిగ్గనిపిస్తలేదా? ఈ సర్కార్ 30% సర్కారుగా పేరు తెచ్చుకున్నది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నామని కాదు, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నది ముఖ్యం. కానీ ఇవాళ అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చరిత్రకెక్తాడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మాలాంటి వాళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలు చిరునవ్వుతో జీవించే పరిస్థితి అని చెప్పి అనుకున్నాం. మా రైతులు గొప్పగా జీవించే పరిస్థితి అనుకున్నాం. ఇవాళ దాన్నంతా కూడా చెరిపేసినాం. మా ఆశల మీద నీళ్లు చల్లినావు. మా భవిష్యత్తు చెలగడమాడుతున్నావు. ఈ రాష్ట్రాన్ని తిరోగమనం తీసుకుపోతా ఉన్నావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. తక్షణమే మేల్కొని ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మనం చేసి తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పిల్లల ఫీ రియంబర్స్మెంట్ అనే చెల్లించాలి. రేవంత్ రెడ్డి అహంకారం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది. ఒకవేళ ప్రజా సమస్యల పైన నీకు అవగాహననే ఉంటే, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సోయే ఉంటే, భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని సజావుగా జరిగేటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నీ అహంకారము అవివేకం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఈరోజు దేశాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు తమ పార్టీ కార్యాలయంలో నిరసన చేసేటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆనవాయితీగా మారినటువంటి నీ అలవాటు ఏదైతే జైలు చిప్ప కూడుకు అలవాటు పడ్డటువంటి నీ నైజం ఈరోజు విద్యార్థులను ఈ దుస్థితికి తీసుకొచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ చేయించే విధంగా. అదే కాదు, ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క సమస్యతోన కేవలము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ కార్యాలయానికే పరిమితం చేయడం వల్ల ప్రజా గొంతుక మూగపోతుంది అని భావిస్తున్నావేమో, కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మీరిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఇచ్చినటువంటి అంబేద్కర్ అభయ హస్తం విషయంలో కూడా పార్టీతో చర్చిస్తాం. అవసరం అనుకుంటే ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. ఎట్లా ఆపుతావో ఆపిని దమ్మెందో చూపి అని రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. విద్యార్థి సమస్యలను పరిష్కరించకుండా నీ విలాసవంతమైనటువంటి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఢిల్లీకి విదేశాలకు యాత్రలు పెట్టుకొని నరేంద్ర మోదీ గారి పైన మాట్లాడేటువంటి మొనగాడిలాగా ఈరోజు నాకు అనుమతి నిరాకరించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. మొదటగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించు. అదే మాదిరిగా దళితులకు ఇస్తానన్నటువంటి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి చూయించు. అదేవిధంగా మహాలక్ష్మి పేరిట 2500 రూపాయలు ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చు. నిరుద్యోగ భృతిని ఇచ్చి చూపించు. ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వవు. పాలిటెక్నిక్లకు ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొట్టడం కోసం
పాలిటెక్లను కూడా శక్తి పేరిట వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎన్ని ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు చేసినా నీ కాలం చెల్లింది. నువ్వే కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదు. ఇతర దేశస్తుల భావాజాలాన్ని మా పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడినావు. అదే మాదిరిగా ఎన్నికల కంటే ముందు మాదిగను నేను పెద్ద మాదిగను అని డప్పు కొట్టి మాదిగలను హక్కును చేర్చుకుంటా అని చెప్పినావు. విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ఇవ్వలేకపోయిండు, నేను ఇచ్చి చూపిస్తా అని పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడినావు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈరోజు ప్రజల గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నిన్ను ఖచ్చితంగా శాశ్వతంగా జైలుకు పరిమితం చేసే విధంగా నీ ఆగడాలు, నీ భూ ఆక్రమణలు, నీ పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రజలు ఎండగడతారు. రాబోయే రోజుల్లో ప్రజా తీర్పుతో నిన్ను జైల్లో కూర్చోబెడతారని రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా రోజుకొక కార్యాచరణ చేపడతాం. రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాలను ఉధృతం చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలను, విద్యార్థి సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఈ రాష్ట్రంలో కాషాయ జెండాను నాటుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేటువంటి నిర్ణయం తీసుకోవాలి తప్ప గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసాలతో నా సెక్రటరేట్లో నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నీ పైన విమర్శలు చేస్తున్నటువంటి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన, సొంత పార్టీ మంత్రుల పైన చర్యలు తీసుకోవడం కోసం నీ సొంత ఎజెండాను ప్రజా ఎజెండాగా మలిచే ప్రయత్నం చేస్తున్నా నీ మూర్ఖపు ఆలోచనలకు స్వస్తి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2 రోజుల దీక్షకు పూనుకున్నటువంటి మా అధ్యక్షుల వారికి పూర్తి స్థాయిగా పార్టీ శ్రేణులు అండగా ఉంటాయని తెలియజేస్తూ కార్యాచరణ ప్రకటించండి. కాంగ్రెస్ పార్టీని ఖతం పట్టించే బాధ్యత యువకులు, విద్యార్థులు తీసుకుంటారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు వచ్చినటువంటి విద్యార్థి సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరి వెంట మేము ఎప్పటికీ కూడా ఉంటామని తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించకపోవడంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు దీక్ష చేస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి మద్దతు తెలిపి ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితి పైన ఆరాధిస్తున్నారు. వారు విద్యార్థులకు అండదండగా నిలబడడంతో వారు బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు చీమ కూడా గుట్టినట్టుగా బిహేవ్ చేస్తలేరు. వారి నుంచి ఒక్క స్పందన కూడా లేదు. 20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఐటీఐ విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు, ఇవాళ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్నటువంటి విద్యార్థులు, మెడిసిన్ చేస్తున్నటువంటి విద్యార్థులు, బీడీఎస్ విద్యార్థులు, ప్రతి గ్రాడ్యుయేట్ విద్యార్థికి సంబంధించినటువంటి డబ్బులు కూడా బకాయి పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. దాంతోపాటు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం యూనివర్సిటీలలో ఉన్నటువంటి పెండింగ్ పోస్టులన్నీ కూడా అట్లనే ఉంచి విద్యా విధానాన్ని మొత్తం సర్వనాశనం చేసి నేను అమెరికాకు పోయి లండన్కు పోయి కొత్త విద్యా విధానం తీసుకొని వస్తానంటే నన్ను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బోనిస్తలేదని
ఏట్ల రాయి తీయలేనోడు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రామచంద్రరావు గారు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు సంబంధించి వారి హెల్త్ నిన్నటి నుంచి కూడా వారి ఆరోగ్య పరిస్థితి క్షణానికి కూడా దిగజారుతుంది. వారి వయసు రీత్యా కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము కొద్దిగానన్నా జాగ్రత్త తీసుకొని వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక హామీ ఇచ్చి ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇవాళ వారి పట్ల జాగ్రత్తగా చూడాల్సినటువంటి ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇది ఆరంభం మాత్రమే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విద్యార్థులు కలిసి చేస్తున్నటువంటి ఉద్యమానికి ఇది ఆరంభం మాత్రమే. రేపటి రోజున మరింత తీవ్రతరం భారతీయ జనతా పార్టీ మా ఉద్యమాన్ని పెంచుతుందని చెప్పి మేము తెలియజేస్తూ వారి ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పుడే డాక్టర్లు కూడా వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడం జరిగింది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ సమత గారు ఇప్పుడే వారి బీపీ లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ను కూడా పరీక్షించడం జరిగింది. ఇప్పుడు వారు మీకు మీడియా ముఖంగా వారి ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తారు. వాళ్ళు ఎవరైతే క్యాంపస్ సెలక్షన్ అయ్యారో ఫీజుల అమౌంట్ కట్టలేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళు క్యాంపస్ సెలక్షన్ అయినా కానీ ఉద్యోగాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఫీజు అమౌంట్ కట్టలేని కాలేజ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తలేరు. మళ్ళీ వీళ్లకు బాధ్యత మీరే వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వీళ్ళ అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉన్నదో గతంలో మీరు చూశారు. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఏ విధంగా అయితే పెట్టిందో ఈ రోజు ఫీజు ఎమర్జెన్సీ, విద్యార్థుల ఎమర్జెన్సీ, ఫీజు ఎమర్జెన్సీ తెలంగాణ రాబోతా ఉన్నది. ఇప్పటికీ 60 లక్షల మంది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది పేద కుటుంబాల్లో ఉన్నారు. కొంతమంది రిక్షా తోలుతా ఉంటారు, కొంతమంది ఆటో రిక్షా తోలుతా ఉంటారు, కొంతమంది కూలి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు లేక ఈరోజు ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నది. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మేనిఫెస్టోలో ఏమని పెట్టారు, దీనికి అదనంగా మేము చాలా విద్యార్థులకు 5 లక్షల బోనస్ అమౌంట్ ఇస్తాం, విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో స్కూటీలు ఇస్తామని కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా బాబు 5 లక్షల కార్డు పోని కానీ విద్యార్థుల స్కూటీ పోని కానీ కనీసం ఫీజులు చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. మేము ఖబర్దార్ ఒకటే మాట్లాడుతున్నాం. ఈ ఫీజులు కూడా సపోజ్ ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే హైదరాబాద్ దిగ్భ్రాంతి చేస్తాం. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు వచ్చి రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు, మా కడుపులు కాలుతా ఉన్నాయి, మేము ఫీజులు కట్టలేకపోతా ఉన్నాం, మా పిల్లలు ఎవరైతే ఉన్నారో పెడదారి పడతా ఉన్నారు, వేరే వ్యసనాలకు అలవాటు పడతా ఉన్నారు, ఉద్యోగాలు రాక పై చదువులు చదవలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, అయ్యా బాబు మీ మినిస్టర్లు కూడా ఎవరైతే ఉన్నారో శుద్ధి లేని సంసారం చేస్తావు కానీ గతి లేని సంసారం చేయగలుగుతాం కానీ శుద్ధి లేకుండా ఉన్నది. మీరు ఈరోజు మూసీ నదికి 50,000 కోట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ కోసం 30,000 కోట్లు కేటాయిస్తారు. ఈ 60 లక్షల మందికి 15,000 కోట్లు కేటాయించలేరా కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీంట్లో ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ ఎడ్యుకేషన్ దాని నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు కూడా కనీసం వాళ్ళకి ఇస్తలేరు. కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చి కోర్టు మొట్టకాయలు అయినా చేసినా కానీ కనీసం ఫీజుల అమౌంట్ ఇవ్వలేక పోతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో 2 రోజులు కూడా 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేసి కొన్ని వేల మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ మేనేజ్మెంట్ కాలేజీలు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు సీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పై చదువులు చదువుకొని పీజీలు చేసుకొని బయట కంట్రీలో ఉద్యోగాలు చేసి ఆ అమౌంట్ కూడా ఇండియాకి రాబోతా ఉంటుంది. ట్యాక్స్ పరంగా చాలా అమౌంట్ వస్తూ ఉంటుంది. దీన్ని ఆలోచన చేసుకొని మనం 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 75,000 కోట్లు మనకు తెలంగాణ రాబోతూ ఉంటుంది. అందుకోసానికి ఒక్కసారి ఆలోచించుకొని వీళ్ళ మీద మీరే ఇచ్చిన కార్డులు తెల్ల కార్డులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆలోచించుకొని బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో
నాయకులు ఎవరున్నా కూడా తర్వాత కలవాలి. స్టూడెంట్స్ డబ్బులు ఇవ్వాలని మన రాష్ట్ర అధ్యక్షుల్ని కలవాల్సి ఉంటది. కాబట్టి నాయకులు కొద్దిగా డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కార్యాచరణ కమిటీ అధ్యక్షులు తీసుకుంటారు. దీన్ని హైదరాబాద్ కూడా దిగ్బంధం చేయడానికి భారతీయ జనతా పార్టీ వెనుకపోదని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఫీజు అమౌంట్ వెంటనే, ఫీజు అమౌంట్ వెంటనే. జై శ్రీరామ్. పెండింగ్ లో ఉన్నటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చేయాలని 48 గంటల పాటు దీక్ష చేపడుతున్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి, పెద్దలు, రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మాజీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి, పెద్దలు, భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారికి, సహచర శాసన సభ్యులకు, పెద్దలు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర పార్టీ నాయకులందరికీ, ఈ యొక్క దీక్షకు మద్దతుగా విచ్చేసినటువంటి వేలాది మంది విద్యార్థులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య ఉంటే ఈ సమస్యతోని నాకేమీ సంబంధం లేదన్నట్టు నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. నీ అమెరికా టూరు రద్దయిందని, ఆ అమెరికా టూరు మీద నీకున్నటువంటి ఇంత ఆతృత ఎందుకు? ఈరోజు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం మీద తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ఇంత చర్చ జరుగుతుంటే ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నా అమెరికా టూరు రద్దుకు కారణం బీజేపీ, నా అమెరికా టూరు రద్దుకు కారణం నరేంద్ర మోడీ గారని పదే పదే మాట్లాడుతున్నావు కదా. మరి ఈ లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ సమస్య మీద మీ నోటి నుండి మాటలు ఎందుకు వస్తలేవో తెలంగాణ విద్యార్థి లోకానికి సమాధానం చెప్పాలా. ఈ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ దీక్షా శిబిరం నుండి ఈ రాష్ట్ర విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం. మీరెవరు కూడా ఆధైర్యపడద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా నిన్న ప్రారంభమైనటువంటి ఈ యొక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పోరాటం, ఫీజు రియంబర్స్మెంట్ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఈ వేదిక నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. చాలా గొప్పగా మాట్లాడతారు కదా, 18 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా విద్యార్థులకు అంటాడు, 21 సంవత్సరాలకే రాష్ట్రపతులు కావాలంటాడు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిల గురించి మాత్రం మాట్లాడాడు. అందుకే విద్యార్థులారా మీరంతా కూడా ఆలోచించాలి. మొన్న ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు, నిన్న హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగే విధంగా రేపు రాబో రోజులలో ఈ ప్రభుత్వం రామచంద్రరావు గారి దీక్షతోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. తొందరలోనే ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోతే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగేటటువంటి అన్ని విషయాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. అందరు చేయలేపల జై శ్రీరామ్. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని గత 2 రోజుల నుంచి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేస్తూ 2.5 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మేనిఫెస్టోలో చెప్పినట్టు ఈ రియంబర్స్మెంట్ బకాయిలన్నీ సకాలంలో చెల్లిస్తాని ఈరోజు దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నది. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఈ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మోసం చేశారు. ఉన్నత విద్య కోసం 5 లక్షలు స్కాలర్షిప్ ఇస్తామని మోసం చేశారు. చివరకు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నత చదువు చదవాలని మరి ఎంతో ఆశలతో వివిధ కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే మరి నువ్వు వచ్చిన తర్వాత ₹1 కూడా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ వీళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఫీ బకాయిలు చెల్లించకపోతే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేసేటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు చివరకు విద్యార్థుల భవిష్యత్తుతో, నిరుద్యోగుల భవిష్యత్తుతో, అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతున్నటువంటి మీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశాన్ని అదే మాదిరిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేశారని తెలియజేస్తా ఉన్నాను. మీకు విదేశాలు తిరగడానికి సమయం ఉంది. విదేశాల్లో అనేకమైనటువంటి యూనివర్సిటీలు తెస్తానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అనేకమైన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలో చివరకు మరుగుదొడ్లు కూడా లేనటువంటి నువ్వు ఈ రోజు విదేశాలకు వెళ్లి ఆక్స్ఫర్డ్ చేస్తావా? ఈ రోజు అడుగుతా ఉన్నాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి ట్రిపుల్ ఐటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల కోసం, ఉన్నత చదువుల కోసం ట్రిపుల్ ఐటీని నిర్మాణం చేసింది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు దాదాపు 9,000 మంది విద్యార్థులు ఆ ట్రిపుల్ ఐటీలో చదువుతా ఉంటే ఆ ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి మరి టీచర్స్ ఎంతమంది అంటే కేవలం 19 మంది. దాంట్లో ఉండాల్సినటువంటి 222 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు అవసరమైతే ఈ రోజు అక్కడ ఉన్నది కేవలం 19 మంది. అంటే ఏ రకంగా ఈ రోజు విద్యా వ్యవస్థ పనిచేస్తా ఉన్నదో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. 9,000 మంది విద్యార్థులకు 3 పూటల భోజనం పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కోసం సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికోసం 2014 వరకు దాదాపు 250 కోట్లు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 40 కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నావు. 40 కోట్లతోటి 9,000 మంది విద్యార్థుల భవితవ్యంతో నువ్వు ఆడుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ట్రిపుల్ ఐటీకి కావాల్సినటువంటి లెక్చరర్లు 222 మంది లెక్చరర్లలో కేవలం 19 మంది లెక్చరర్లతోటి నువ్వు ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తావు? మరి ఇది ఏ రకంగా ఐఐటీతో పోటీ పడుతుందో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఉన్నటువంటి కళాశాలలు, ఉన్నటువంటి పాఠశాలలు, ఉన్నటువంటి యూనివర్సిటీలలో మరి టీచింగ్ ఫ్యాకల్టీ లేక ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుతున్నటువంటి నువ్వు ఈ రోజు విదేశాలు వెళ్ళి ఏ రకంగా విద్య మరి ఉన్నత విద్యలను ఇక్కడ తీసుకొస్తావో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈ దేశం అనేక సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఎన్నో యూనివర్సిటీలను, విశ్వవిద్యాలయాలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి భారతదేశం. ఆ రోజు నలంద అయితేనేమి, తక్షశిల అయితేనేమి అనేకమైనటువంటి యూనివర్సిటీలకు నిలయమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బాగు చేసే నీకు కనీస బుద్ధి లేదు. కానీ విదేశాల్లో వెళ్ళినటువంటి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తావంట. ఏ రకంగా ఆక్స్ఫర్డ్ విద్యను ఈ తెలంగాణకు పరిచయం చేస్తావో, ఏ రకంగా నువ్వు దానికి మరి డబ్బులు సమకూరుస్తావో దీనికి ముందు సమాధానం చెప్పకుండా ఈ రోజు కేవలం నాకు విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదని ఏదో పొంగుతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిన్ను అడుగుతా ఉన్నాను. ఈ విద్యా వ్యవస్థ పేరు మీద
ఈ యూనివర్సిటీల పేరు మీద నువ్వు వెళ్ళి ఏ రకమైనటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నావో మరి కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది కాబట్టి ఈ రోజు నీ వీసాను క్యాన్సిల్ చేస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం నీ వల్ల దెబ్బతిన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నీవు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవంతో ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజల సెంటిమెంట్లతో ఆటలాడుతా ఉన్నావు. నీవు ఈ రోజు విదేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నావు? నీ రాజకీయ ఎజెండా ఏంది? దేనికోసం విదేశీ పర్యటన చేస్తా ఉన్నావో దాంట్లో క్లారిటీ లేకుండా నా వీసా క్యాన్సిల్ చేసిందని చెప్తా ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడే మా అధ్యక్షులు రామచంద్రరావు గారు నాతో చెప్పారు, ఈ రోజు ఉన్నటువంటి సమస్య ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య ఇక్కడితో ఆగదు. అనేకమైనటువంటి ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల మధ్యకు వెళ్తాం. మొన్న 22 అంశంలో ఏదైతే ధరణిలో జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దం చేయడానికి కోసం మీరు భూభారతి తీసుకొచ్చారో మరి భూభారతిలో జరిగే అవకతవకల మీద 22A మీద గత 15 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తా ఉన్నది. రేపటి నుంచి ఖచ్చితంగా భూభారతిలో జరిగిన అవకతవకల మీద, ప్రొహిబిటెడ్ లిస్ట్ మీద, 22A మీద భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా వచ్చే నెల 5, 6 తారీఖు రోజు భారతీయ జనతా పార్టీ భూభారతి మీద, ప్రొహిబిటెడ్ లిస్ట్ మీద 2 రోజుల పాటు దీక్షను కూడా చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఆ దీక్షలో రామచంద్రరావు గారితో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాదు 7వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడిని కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తా ఉన్నది. ఫీ రియంబర్స్మెంట్ అంశంతో పాటు, భూభారతి సమస్యలతో పాటు, రైతు సమస్యలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి, భూభారతి పేరు మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి మీద భారతీయ జనతా పార్టీ రేపు అసెంబ్లీ ముట్టడి చేసి ఖచ్చితంగా అసెంబ్లీలో గొంతెత్తి మా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అనేకంగా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్న రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు మీరిచ్చిన హామీలు మర్చిపోయిన, మీరిచ్చినటువంటి మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అబద్ధపు హామీల గురించి మాట్లాడరు. ఈరోజు కేవలం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ముందు మా ఇక్కడ ఉన్నటువంటి 40 లక్షల మంది విద్యార్థి భవిష్యత్తు గురించి రేపు ఎట్టి పరిస్థితుల్లో దీనికి షెడ్యూల్ ఇచ్చి ఖచ్చితంగా పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు దీక్షకు పూనుకుంటే ముఖ్యంగా విద్యార్థుల సమస్యల మీద, ఫీ రీయింబర్స్ సమస్య మీద నేను నా కడుపు మార్చుకొని నా కార్యాలయంలోనే అనుమతించమని చెప్పి ప్రభుత్వానికి, పోలీసులకు విన్నపిస్తే ఈ ప్రభుత్వానికి ఎందుకు కడుపు మంట అని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాస్వామికంగా విద్యార్థుల యువత సమస్య మీద స్పందించే అవకాశమో, ఎవరికి ఇబ్బంది కలగకుండా
బస్సులను ఆపేది లేదు, రైళ్లను ఆపేది లేదు, ప్రజలకు ఇబ్బంది పెట్టేది లేదు. మా కార్యాలయం ముందు నేను దీక్షకు పూనుకుంటా అంటే అనుమతి లేదన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సాయంత్రం వారి విలేకరుల సమావేశం చూశాను. వారు అమెరికా పర్యటన విషయంలో ఏ రకమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నాడో, ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో మీరందరూ కూడా గమనించి ఉంటారు. వారు మోదీ ప్రభుత్వము ఒక పార్టీ అధ్యక్షుడిగా నిరసన చేపడతామంటే అనుమతి ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వెళ్ళటానికి మోదీ ప్రభుత్వం అనుమతి ఇవ్వటం లేదని చెప్పి ఏదైతే ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు గమనించారు. ఇవాళ లండన్ లోకి వెళ్ళి, అమెరికాకు వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యను ఇక్కడ తీసుకొస్తామని చెప్పడం. విద్యార్థులు ఇవాళ చాలా మంది చూస్తున్నాం, పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉన్నత చదువుకు నోచుకోకుండా దౌత్యపరమైనటువంటి విషయాలకు వెళ్ళడానికి వారు అనుమతి ఏ రకంగా పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఉంటే, ఇది కనీసం ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండి ఈ రకంగా బాధ్యత రహితంగా వ్యవహరించడం ఇది కొత్త కాదు. అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, మమతా బెనర్జీ కానివ్వండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అనేక మందికి మరి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఆ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ పొలిటికల్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వనట్టయితే ఇది కొత్త కాదు. నువ్వు ప్రజలను తప్పుదో, ఏదో తెలంగాణ సెంటిమెంట్ పండించడానికి తెలంగాణ ప్రజలను ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. నాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంది. ఆ రోజు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నది. అనేక మంది విదేశాల్లో కూడా తెలంగాణ ఉద్యమం కోసం వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజేందర్ గారు ఆ రోజు ఉద్యమంలో మేము ఉన్నప్పుడు రాజేందర్ గారు మరి దుబాయ్కి లేదా మిగతా దేశాలకు రావాలని చెప్పి ఆహ్వానిస్తే ఆ రోజు నేను అడిగాను వారిని, మరి గుర్తుందో లేదో, మరి ఎందుకు మనం వెళ్ళకూడదంటే ఆయన చెప్పాడు, నాకు 3 సార్లు తెలంగాణ ఉద్యమంలో నేనేదో బస్సులు గాలబెట్టినట్టు, రైలు తగలబెట్టినట్టు నా రికార్డు రకం సృష్టించారు, 3 సార్లు నాకు వీసా రాకుండా పోయిందని చెప్పారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు మీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఏ రకంగా ఇలా యువతను మోసం చేశారు. వాళ్ళు రాహుల్ గాంధీ స్వయంగా నేను ఉండేటువంటి ప్రాంతం అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ఇదే యువతకు, విద్యార్థులకు అక్కడ అశోక్ నగర్ నుండి స్టడీ సర్కిల్లో చదివేటువంటి వేలాది లక్షలాది మంది చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ ద్వారా ఏ రకంగా ఆ విద్యార్థులను, యువకులను, నిరుద్యోగ యువతను మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మమ్మల్ని నమ్మండి, రాహుల్ గాంధీ గారు నేను చెప్తున్నాను, మా ప్రభుత్వం అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ 2.5 సంవత్సరాలు కావస్తున్నది. ఇవాళ పదవి విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారో అంతకు మించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఇవాళ రాహుల్ గాంధీ పట్టాలు లేకుండా పోతున్నాం. ఢిల్లీలో ఇవాళ విద్యార్థుల గురించి, యువత గురించి పూణేలో వెళ్ళి యువతను రెచ్చగొడుతున్నావు. నీకు ఏమాత్రం కూడా నైతికమైనటువంటి విలువలుంటే ఇవాళ తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కు వచ్చి ఇవాళ ఈ విద్యార్థులు దాదాపు 20 లక్షల పైగా ఇవాళ ఫీజులు కట్టలేని పరిస్థితిలో యాజమాన్యాలు వాళ్లకు అర్ధాంతరంగా సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఉన్నత చదువుకోకుండా ఏ రకంగా ఆటంకిగా మారినటువంటి ఈ ఫీజు బకాయిల గురించి రాహుల్ గాంధీ వచ్చి సంజాయించి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అంటే తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు కాదని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. పూణేకి వెళ్తున్నావు లేదా ఢిల్లీలో రచ్చ చేస్తూ ఉన్నావు, మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నావు, తెలంగాణకు, హైదరాబాద్కు ఎందుకు రావని వాళ్ళ ఈ విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలందరూ ప్రశ్నిస్తాను. నిజంగా ముఖం చెల్లకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏమిటి? నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏమిటి? ప్రతి ఏటా యూపీఎస్సీ మాదిరిగా
క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఇదే అశోక్ నగర్లో అర్ధరాత్రి వారు బయటకు వచ్చి హాస్టల్ నుంచి వేల సంఖ్యలో వస్తే ఉద్యమిస్తే అర్ధరాత్రి మేమందరం కూడా వాళ్ళతో కలిస్తే ఏ రకంగా లాఠీలు జులిపించారు మీరు, తలలు పగలగొట్టారు, అమ్మాయిలని విచక్షణ లేకుండా ఈడ్చుకొని వెళ్ళి ఏ రకంగా పోలీస్ స్టేషన్లో బంధించారో ఇది రాహుల్ గాంధీ గారు ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవాళ మీరు ఈ విద్యార్థులు ఫీ రీయింబర్స్మెంట్ కోసం అనేక రోజులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సంతకాలు సేకరణ చేశారు, కళాశాలకు వెళ్ళారు, పాఠశాలలకు వెళ్ళారు, అక్కడ ఉన్న దీన స్థితిని ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం కనీసం ఎటువంటి కూడా మరి ఈరోజు మమకారం లేకుండా నిర్దాక్షిణ్యంగా వివరిస్తున్నదో మరి మనం కల్లారా చూస్తున్నాం. ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కొడంగల్లో లఘుచర్లలో ఆ రోజు లంబాడీలు మా భూములన్నీ కూడా మీరు బలవంతంగా అన్యాక్రాంతం చేస్తున్నారు, లాక్కుంటున్నా అని చెప్పి నిలదీస్తే అర్ధరాత్రి చూడకుండా ఏ రకంగా వాళ్ళని లాక్కొచ్చి జైల్లోకి పంపించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యం గురించి నైతిక విలువల గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నదో దాన్ని తిరగదోడి ఇవాళ ఈరోజు మీరు 12,000 కోట్లు బకాయిలు పెట్టారంటే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడో ఇవాళ అమెరికా లండన్ నుంచి ఇవాళ ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి విద్య తీసుకొస్తా అని చెప్పాడు. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు దొరికినట్టుగా ఇవాళ నీతులు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ముందు ఇవాళ ఏ ఉపాధ్యాయులైతే ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించారో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా ఉపాధ్యాయులు సేవలు అందిస్తే వారి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇవాళ ఉద్యమించే పరిస్థితి. ఇవాళ కనీసం ఇవాళ పిల్లలు పెళ్లి చేస్తామన్నా ఆరోగ్యరీత్యా మందులు కొందామంటే ఆ వృద్ధాప్యంలో కనీసం బకాయిలు చెల్లించకుండా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నీవు ఉంటే ఇవాళ ఏ రకంగా ప్రజలు మభ్యపెట్టి ఇవాళ ఏదో మరి ఈ యొక్క తెలంగాణను బ్రహ్మాండంగా చేస్తాం, ఇవాళ అమెరికా నుంచి లేదా లండన్ నుంచి ఇతర దేశాల నుంచి వ్యాపారవేత్తలు తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నావో ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. రామచంద్ర గారు ఇవాళ కేవలం ఇవాళ 2 రోజుల దీక్ష మాత్రం కాదు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు మడమ తిప్పే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఖచ్చితంగా ఈ ఫీజు బకాయిలు సాధించే వరకు విరమించేది లేని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపు జరిగే అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నిలదీస్తారు. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న మాట్లాడుతున్నారు లోక్సభలో రాజ్యసభలో వాళ్ళ ఎంపీలు మేము ప్రశ్నిస్తారట తెలంగాణ ప్రజలకు అవమానం జరిగిందని చెప్పి. రేవంత్ రెడ్డి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? మీకు నిజంగా దమ్ముంటే ఖచ్చితంగా మీరు అంశాన్ని లేవనెత్తండి, దీటైన జవాబు చెప్పడానికి ఇవాళ తెలంగాణ ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు హెచ్చరిస్తాను. ఇవాళ కనీసం ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పక్కకు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క మీరైతే సీనియర్ నాయకులు, మీరు కాంగ్రెస్ డిఎన్ఏ సంబంధించిన వ్యక్తులు, మీరైనా చెప్పండి ఆయనకు కనీసం ఈ రకంగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనే దాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తే ఏ రకంగా అనుభవ రాహిత్యంతో ముఖ్యమంత్రి ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో మీ ప్రభుత్వంలో మీ హయాంలో జరిగినటువంటి మరి ఉదంతాలను ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి దయచేసి ఈ విద్యా వ్యవస్థకు పూర్తి బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖను ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ కాబట్టి పూర్తి బాధ్యత వహించాలి. లేదా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు యువకులు అందరూ కూడా ఉవ్వెత్తు లేచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మీ మీద ఒత్తిడి పెంచి రాజీనామా తీసుకొచ్చే ప్రసక్తి కాకముందే వెంటనే బకాయిలు చెల్లించండి. లేనట్లయితే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఆ విద్యాశాఖ నుంచి తప్పుకునేటువంటి విధంగా ఈరోజు విద్యార్థులు యువత అంతా కూడా నడుం బిగించారు. ఇది నాంది మాత్రమే. ఇది దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజా ఉద్యమం చేపట్టకుండా మీరు ఏదైతే ఇవాళ ఈ రకంగా మీకున్నటువంటి ఆధిపత్యంతో ఇవాళ భారతీయ జనతా పార్టీని కానివ్వండి
ఇతరత్ర అందరి మీద ఈ బలవంతపు మరి ఈ రకంగా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పల్లె పల్లెలో గ్రామ గ్రామంలో వాడవాడలో జిల్లాలో కూడా ఇలాంటి ఉద్యమాలకు తీవ్రతరం చేస్తారని ఫీజులు చెల్లించే వరకు వారు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యాజమాన్యాలు వెంటనే విద్యార్థులకు దయచేసి చదువు పూర్తయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ఆ రకంగా మీరు సైతం కూడా మీరు రాజ్యపరంగా ప్రభుత్వంతో పోరాడండి, కానీ విద్యార్థులకు దయచేసి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉన్నత విద్య కోసం టీసీలు కానివ్వండి లేదా చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా భవిష్యత్తు పరీక్షలకు హాజరయ్యే విధంగా కూడా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ అనేకమైనటువంటి బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా కనీసమైనటువంటి వసతులు లేకుండా, సదుపాయాలు లేకుండా, మంచినీరు నోచుకోకుండా కలుషిత ఆహారంతో ఏ రకంగా బాధలు పడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టండి, విద్యాశాఖ మీద దృష్టి పెట్టండి. మీ ప్రభుత్వం ఇవాళ గాడి తప్పింది, పాలన వదిలేసి గాలికి వదిలేసి ఏదైతే విర్ర వీగుతున్నారో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని త్వరలోనే యువ మోర్చా ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి చేస్తూ ఈరోజు నేను మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, ఎందుకంటే ఈ ప్రభుత్వము మరి మొండి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం కాబట్టి దేశజాలకు పోకుండా మీరు దీక్షను విరమించి విద్యార్థులతో యువకులతో కలిసి పోరాటానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షను కూడా మీ అందరి తరఫున కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ విరమించాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.